పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, ప్రతి మాసం కూడా గురువు గారి ద్వారా మనం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు వింటున్నాము. మరి జూన్ మాసం ఎలా ఉండబోతుంది, జూన్ మాసంలో ప్రత్యేక పర్వదినాల గురించి వివరించడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకంగా ఏ గ్రహాలు ఎలా సంచారం చేయబోతున్నాయి, మరీ ముఖ్యంగా చివర్లో జాతక రీత్యా అతిగా సఫర్ అవుతున్న వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, మరి అంతా కూడా ఎదురు చూస్తున్నారు, జూన్ మాసం ఎలా ఉండబోతుంది, ఇంకా చూసుకుంటే కనుక గురువు సంచారం మారబోతుంది అంటున్నారు, దాని గురించి తెలియజేస్తారా గురువు గారు ఒకసారి? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాసుల వారికి జూన్ మంత్లోకి చక్కగా ఎంటర్ అవబోతున్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు చెప్దాం. అమ్మవారిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్లస్ గణపతిని ఈ 12 రాసుల వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తూ చక్కగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి. వాళ్ళ దగ్గర చింతలు చీకులు చిరాకులు పరాకులు ఇది లేదు అన్న ఫీలింగ్ ఉండకుండా ఎప్పుడు పరబ్రహ్మతత్వం కలిగి ప్రతిదాన్ని శోభాయమానంగా దివ్యంగా చూడగల ఒక గొప్ప శక్తిని అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, దర్జాన్ని, దర్పాన్ని, డిగ్నిటీ అంతా ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం. ధనం అయితే ఇంకా అసలు మనం ఇది లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు అనుకోకుండా ఎప్పుడు వాళ్ళంట ధనం ఎక్కడ పోతే అక్కడ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే సర్వకామార్థ సిద్ధి. వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా కానీ ఇమ్మీడియట్లీగా ఆ మూమెంట్లో నా కోరిక అంతా నెరవేరేలాగా అమ్మవారిని మనం అందరినీ కరుణతో చక్కగా ఆశీర్వదించి మనకి చక్కగా చేయాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మీ నోటి ద్వారా ఆశీస్సులు మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం గురువు గారు. మరి ఎలా ఉండబోతుంది ఈ జూన్ మాసం, ఏంటి ప్రత్యేక దినాలు ఏమైనా ఉన్నాయా, జూన్ విశిష్టత? జూన్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ మాస పౌర్ణమితో ముగుస్తుందండి. అంటే కరెక్ట్గా 15 రోజులు వచ్చేటప్పటికి అధిక మాసం ఉంటుంది, మిగతా 15 రోజులు వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ అధిక మాసంలో జనరల్గా ముహూర్తాలు, పెళ్లిళ్ళు, దేవాలయాలు ఇలాంటి పనులేమి చేయరు. తర్వాత ఇళ్ళు కట్టుకోవటం లాంటివి చేయరు. కొన్ని పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. దోష నివారణ పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. అలాంటి వాటిలో అయితే ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఎప్పుడైతే 15వ తారీఖు మనకి నిజ జ్యేష్ఠ మాసం వస్తుందో అక్కడి నుంచి మనకి వివాహాలు, ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. హడావుడి అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఉన్నా కానీ ఈ 15 రోజులు కూడా మనకి షాపింగ్లు చేయటం, అవి చేయటం, ఇవి చేయటం, పండగ వాతావరణమే ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇందులో ఇది మీరు చెప్పిన విధంగా 2-3 విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి 2 శని త్రయోదశులు ఈ మాసంలో ఉన్నాయి. 2 శని త్రయోదశి. కొన్నిసార్లు శని త్రయోదశి 3 నెలలు 4 నెలలు కూడా ఉండదండి. కానీ ఈ మాసంలో 2 శని త్రయోదశులు ఉన్నాయి. అది ఒకటి. తర్వాత ఏరువాక పౌర్ణమి అంటారండి. అంటే నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. అంటే మనకి పర్టికులర్గా విలేజెస్లో అరకలు దున్నటం, సో అగ్రికల్చర్ వర్కుల పనులు అంతా స్టార్ట్ చేయటము అక్కడ నుంచి చేస్తూ ఉంటారు. ఏమన్నా మా విలేజ్లో కూడా ఇప్పటికీ ఆ పద్ధతి ఆచారం ఉందండి. సో ఎద్దులకి శుభ్రంగా క్లీన్ చేసి రంగులేసి వాటికి కొమ్ములకి వాటికి గంటలు అవన్నీ కట్టేసి చిక్కాలు కట్టి ఇవన్నీ కట్టేసి ఆ రోజు ఫస్ట్ టైం దేవుడి గుడి చుట్టూ 3 రౌండ్లు వేసి ఇంకా అరకలు దున్నటానికి పొలాలకు వెళ్ళిపోతారు అనమాట. అది ఆ రోజు వర్షం కూడా పడుతుంది. సహజంగా 99% వర్షం కూడా పడుతుంది ఆ రోజు సాయంత్రం పై నుంచి. చాలా మంది తప్పట్లు అవన్నీ కొట్టుకుని సెలబ్రేషన్స్ చాలా చోట్ల ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అందుకని ఏరువాక పౌర్ణమి అంటే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ అనమాట వారి విలేజెస్ లో. అందుకని ఏరువాక పౌర్ణమి ఉంది. తర్వాత 2 శని త్రయోదశులు ఉన్నాయి. ఫస్ట్ 15 days అధిక జ్యేష్ఠ మాసం, తర్వాత వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం జరుగుతూ ఉంటుంది. నిజ జ్యేష్ఠ మాసంతో చక్కగా ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే మనం జ్యోతిష శాస్త్రం పరంగా చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ జూన్ 2న గురువు మారుతూ ఉన్నారు. సో అది ఒక హోల్ ఇయర్ అంతా కలిపేసి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దాని గురించి ఒక సిరీస్ కూడా చేసాం మన ఇద్దరు కాంబినేషన్ లో. సో ఇవి కాకుండా ఇంకొన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. జూన్ 15వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారండి. వాళ్ళు మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. వాటితో పాటు జూన్ 8న శుక్రుడు మారుతున్నారు. 21st కుజుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు అంటే ఆల్రెడీ గురువు మారుతున్నారు. గురువుతో పాటు ఇంకో 3 గ్రహాలు కూడా మారుతున్నారు. అవి వచ్చేటప్పుడు బుధుడు, కుజుడు, సూర్యుడు. ఆల్రెడీ జస్ట్ అప్పుడే బుధుడు 21 డే ముందు కూడా మారిపోతూ ఉన్నారండి. అదంటే ఎనివే మే మంత్ కింద వస్తుంది. మనం అది అంత జూన్ మంత్ రిజల్ట్ కింద చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా మనకు ఆల్మోస్ట్ 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా ఈ మాసంలో ఉండబోతుంది. కాబట్టి
చక్కగా దాని యొక్క ఇంపాక్ట్ ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ జూన్ మంత్లో వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో చాలా చక్కగా ఫోకస్గా ఉంటే రిజల్ట్ వస్తుంది, అదేవిధంగా ఆ రాశి వారికి పర్టికులర్గా పరిహారాలు చెప్పుకుంటూ కామన్గా కొన్ని పరిహారాలు లాస్ట్లో కూడా ఉంటాయండి. అంటే ఈ రాశి ఫలాల యొక్క ఇంపాక్ట్ మనకి 30-40% ఉంటుంది. ఇండివిజువల్ జాతకం కూడా చూడటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామన్గా ఎవరికైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ పరిహారాలు లాస్ట్లో మనం చెప్పుకుందాం. గురుగారు, మరి ఈ జూన్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో కర్కాటక రాశి వాళ్ళకి మనం చాలా మందికి ప్రమోషన్స్ వస్తాయి, ఆఫర్స్ వస్తాయి, బెటర్గా ఉందని మనం చెప్పుకున్నామండి. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నుంచి నాకు అది చాలా మంది కాల్ చేయటం, మెసేజ్లు చేయటం, యూఎస్ నుంచి కొంతమందికి 2-3 ఆఫర్లు రావటం. మీరు చెప్పింది కరెక్ట్ అయిందండి, మాకు ఇండివిజువల్ జాతకం చూస్తాం కదండి, చూసి రావటం, అప్పటిదాకా ఆఫర్లు అసలు అన్ని హ్యాంగ్ అయి ఉన్నవన్నీ ఆఫర్లు రావటం, ఇవన్నీ చక్కగా జరిగినాయండి. చాలా సంతోషం. అందులో ఎందుకంటే సూర్యుడు 10-11 స్థానాల్లో ఉంటే చాలా కలిసి వస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మన డిస్కషన్ కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అవి చూసి మెసేజ్లు పెడుతుంటారు కదండి, పర్సనల్ గా మెసేజ్లు పెట్టడం, అందులో నెంబర్ ఉంటుంది కదండి, కాల్ చేయటం, వాయిస్ నోట్లు పెట్టడం చేస్తూ ఉంటారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మీరు చెప్పింది నిజమైంది కాబట్టి ఇండివిజువల్ జాతకం కూడా చెక్ చేయించుకుంటారు. ఆబ్వియస్లీ ఎక్కడ పాయింట్ కనెక్ట్ అయితే ఫ్యామిలీ, చాలా మంది నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే యుఎస్ లో ఫ్యామిలీ మొత్తం చెప్పుకుంటారు, ఒకళ్ళు కనెక్ట్ అయిపోతారు. అలానే ఒకళ్ళు మీరు అనుకునే విధంగా ఆఫర్ లెటర్స్ వచ్చినాయండి, చాలా హ్యాపీగా ఉందండి. అందుకని ఎందుకని మంచిగా చూపించుకున్నామని మొత్తం జాతకం చూపించుకున్నాము. టోటల్ వాళ్ళ మిస్సెస్, పిల్లలవి ఫ్యామిలీ ప్యాక్ స్పెషల్ డిస్కౌంట్. మళ్ళీ మాకు ఫ్యామిలీలో ఒక్కరు చూపించుకుంటే సరిపోదు కదా గురుగారు, ఎవరిది వారే చెక్ చేయించుకోవాలి. అంటే 11 సంవత్సరాల పిల్లలకి అవసరం లేదంటే, పిల్లలకి అవసరం లేదు, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ చూపించుకుంటూ ఉండాలి. అందులో కొన్ని రాసి వాళ్ళు కంపల్సరీ చూపించుకోవాలని నేను చెప్తూ ఉంటాను. అవి మనం ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం, అప్రాపరేట్ గా రాసి వచ్చినప్పుడు చెప్తాను నేను ఎవరు చూపించుకోవాలనేది. బట్ చేయించుకోవటం మంచిది. అయితే ఈ మాసంలో సూర్య భగవానుడు 12-1 హౌస్లకు రాబోతూ ఉన్నారు కాబట్టి 15th నుంచి అంటే జూన్ 15th నుంచి 1 month జాగ్రత్తగా ఉండాలి. ఏలా ఉండాలి? చాలా మందికి ధనం ఖర్చు అవుతుంది. రెండవది శుచం, అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. పరాభవం, అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా వీళ్ళకి కొంచెము ఫ్రిక్షన్గా ఉండే టైం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా అధికంగా టెన్షన్ ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అటు ఇటు బాగా బిజీ అయిపోతూ ఉంటారు. అంటే కొత్తగా జాబ్ వచ్చింది కదండి, ఆ జాబ్లో సెటిల్ అవ్వాలి కదా మరి, అందుకని చెప్పేసి ఇవంతా కొంచెం హెక్టిక్గా ఉండే మాసం అని మీరు అనుకోవాలి. అలా అని ఈ మాసం గురించి మనం నెగిటివ్గా ఏది మాట్లాడే అవసరం ఉండదు. బట్ కొంచెం హార్డ్ వర్క్ చేసి డిసిప్లైన్డ్గా ఉండాల్సిన మాసం అని మరి అనుకోవాలి. కర్కాటక రాశిలో ఫస్ట్ సూర్యుడు 12వ స్థానానికి వెళ్తూ ఉన్నారండి. ఇదేమవుతుంటే స్వస్థాన నాశనం చైవ బంధు రోగ ధన వ్యయ ప్రాణ పర్యంతం ఆపత్తిం అవమానం వ్యయే రవి అంటారు. కరెక్ట్. స్వస్థాన నాశనం చైవ, పదవులు కోల్పోతారు, జాబులు పోతాయి. తర్వాత అప్పటిదాకా 50-50గా ఉన్న లేఆఫ్స్ టక్ నిలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. రెండోది అయితే ఇండివిజువల్ జాతకం చూడటం చాలా ఇంపార్టెంట్, భయపడద్దు. బట్ అది కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. రెండోది ఏమవుతుంది? బంధు రోగ ధన వ్యయమహ, బంధువుల నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి, ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ప్రాణ పర్యంతం ఆపత్యం, ప్రాణం పోయే విధంగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది, విపరీతంగా అవమానాలు జరుగుతాయి. సింపుల్ అండి, జాబ్ పోతే అవమానం, సింపుల్ కదా. సో ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం జాబ్ లేదనుకోండి మగవాళ్ళకి ఎలా ఉంటుంది, ఈవెన్ లేడీస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఈవెన్ వైఫ్ హస్బెండ్ ఇప్పుడు చూసుకుంటారంటారు కదండి. ఇప్పుడు మనకి ఈఎంఐలు, ఈ బాధ జాబ్, ఈ నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి, ఎప్పుడు ఏ సీట్ చేస్తారు, ఇప్పుడు ఏదో నోటీస్ 3 monthsకి అయ్యో వచ్చేస్తున్నాయి, ఇవంతా బాధపడుతూ ఉండి ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువగా పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ టైంలో వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఉండరు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది కొంచెం బెటర్. ఇప్పుడు కుజుడు ఇంకో కొంచెం ఇబ్బంది పెడుతూ గురువు చేస్తూ ఉన్నారండి. కుజుడు కూడా సరిగా సపోర్ట్గా లేకపోవడంతో 10వ స్థానంలో కుజుడు ఉంటే వీళ్ళు మంత్ ఎండ్ వరకు కొంచెం పేషెన్స్గా ఉండాలి. ఆ తర్వాత కుజుడు మారుతూ ఉన్నాడు, ఇంప్రూవ్మెంట్ అవుతుంది సిచ్యువేషన్. వీళ్ళకి మోస్ట్ క్రిటికల్ టైం ఏంటంటే జూన్ 15 నుంచి 25 వరకు కరెక్ట్గా వీళ్ళు కనుక ఈ 10 days మేనేజ్ చేసుకున్నారంటే ఆ తర్వాత ఫ్రీ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళకి కుజుడు కూడా ఇబ్బంది పెడుతుంటారు. కుజుడు 10వ స్థానంలో ఉండటం ఏమవుతుంది చూడండి, నిత్య క్లేశ, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం, దశమస్తే భవే ధారాసుతే అంటారు. అంటే ఏదో విధంగా మానసికంగా టెన్షన్ ఉంటుంది, వ్యాధి ఉంటుంది, దుర్భన భోజనం, టయానికి భోజనం తినకుండా ఇటు అటు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన టైం వచ్చేస్తుంది. సంచార ఉద్యోగం అంటే
అప్పటిదాకా స్థిమితంగా కూర్చునే ఉద్యోగం ఉండదు, ఉరుకులు పరుగులు పెడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. అంటే టోటల్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బిజీ అయిపోయి టయానికి భోజనం చేయకుండా కొంచెం బిజీగా గలిపే అవకాశం ఉంటుందని మనం గమనించుకోవాలి. అయితే వీళ్ళకి కొంతలో కొంత లాభం ఏంటంటే శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండడంతో బాగా కలిసి వస్తుంది. ఇప్పటిదాకా పెట్టి ఈ గ్రహాల నుంచి కొంతవరకు వీళ్ళని సేవ్ చేస్తుంటారు అని చెప్పారు. ఏ విధంగా గురు? వీళ్ళకేం అర్ధలాభ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్య లాభ స్యాత్ జన్మగే భృగునందనే అంటారు సంస్కృతంలో. అంటే ఏంటి? అర్ధలాభచ్చ అంటే ధనం బాగుంటుంది, తర్వాత సౌఖ్యం చిత్త సౌఖ్యం, మానసికంగా చాలా హెల్దీగా ఉంటూ ఉంటారు. పరస్త్రీ సంగమం తదా అంటే బయట ఉన్న లేడీస్ తోటి వాళ్ళతో చక్కగా కలిసేసి ఏమన్నా మనస్పర్ధలు ఉంటే పోయేసి హ్యాపీగా ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయితే ఇన్ ద వైస్ వర్స, వాళ్ళ ఇంట్లో కానీ బయట ఎక్కడన్నా మనస్పర్ధలు అవన్నీ ఉంటే అవన్నీ పోయేసి హ్యాపీగా ఉండే టైం అని మనం చెప్పుకోవాలి. యత్న కార్య లాభస్యాత్ ఏదైనా కనుక పని చేస్తే ఖచ్చితంగా సిద్ధి అంటే అనుకున్న పని అయితే జరుగుతూ ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. బట్ ఇందాక మనం చెప్పుకున్న ఛాలెంజెస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. టోటల్ గా వన్ వేల్ ఇట్ ఈస్ అ గుడ్ టైం అని మనం చెప్పుకోవచ్చు. యావరేజ్ గా మోడరేట్ కనిపిస్తుంది. అంటే సూర్యుడు 2 గ్రహాలు ఇబ్బంది పెడుతుంటాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవచ్చు. నక్షత్రాల పరంగా గురువు గారు దానికోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వెరీ గుడ్ అండి. సో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళు ఫస్ట్ పాజిటివ్ సైడ్ లో చూస్తే క్షేమంగా ఉంటుంది. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కానీ బట్ ఓవరాల్ గా గోస్ ఇన్ ద వెరీ వెల్ అన్నట్లు. తర్వాత సౌఖ్యము సంపద, సౌఖ్యంగా ఉంటారు, సంపదల ప్రకారం చక్కగా ఉంటుంది, చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది. బట్ వీళ్ళకి మృత్యు భయము ఉంటుందా పోతుందా, జాబ్ ఉంటుందా పోతుందా, అసలు ఏం జరుగుతుందో ఫ్యూచర్ గురించి టెన్షన్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే నక్షత్రం ప్రకారం కొంచెం బెటర్గా ఉంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి బాగుంది. అందులో పుష్యమి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. ఒక్క విషయంలో గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళకి అగైన్ మంత్ ఎండ్లో మృత్యు భయము అంటే ఫ్యూచర్ గురించి భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. అలానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అతిగా భయపడే అవకాశం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. వీళ్ళు కొంచెం మిక్స్డ్గా ఉందండి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ నక్షత్రం లాస్ట్ పాదంలో గురువు తర్వాత శుక్రుడు షిఫ్ట్ అవడంతో ఏమవుతుందంటే దేహ పీడనం, శారీరకంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, అతిగా భయపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి, అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడతారు. కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే క్షేమంగా లాభప్రదంగా ఈ మాసం అంతా సౌఖ్యంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఛాలెంజింగ్తో కూడి ఈ మాసం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలండి. అయితే పునర్వసు నక్షత్రం వాళ్ళకి అగైన్ లాస్ట్ పాదం వాళ్ళకి కొంచెం సుఖనాశనం, అంత కంఫర్టబుల్గా ఉండదు, స్ట్రగుల్స్తో చక్కగా అనుకున్న పనులన్నీ తీసుకుంటూ వెళ్తారు. ఏంటి గురుగారు ఎలాంటి పరిహారాలు పాటించాలి కర్కాటక రాశి వారు? ఫస్ట్ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవటం, పెద్దలకి ఆశీర్వాదం తీసుకోవటం, బాస్తో గొడవలు పడకుండా, యువర్ బాస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ గ్రోత్ కదండి, వాళ్ళతో ఈగో క్లాషెస్కి పోకుండా ఉండటం. తర్వాత ఫాదర్ లాంటి ఫిగర్లకి ఆశీర్వాదం తీసుకుని ముందుకు వెళ్ళటం, ఆదిత్య హృదయ స్తోత్రం చదవటంతో పాటుగా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఉంటుందండి. ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. నా క్లయింట్స్ కి చాలా మందికి రిపీటెడ్ గా సజెస్ట్ చేస్తాను. హనుమాన్ కార్యసిద్ధి స్తోత్రం, ఫస్ట్ ఆదిత్య హృదయ స్తోత్రం కొంచెం పెద్దది, ఒక 10 minutes పడుతుంది, ఒక 8 to 10 minutes. హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది, సుందరకాండలో ఉంటుంది. హనుమాన్ త్వమస్మిన్ కార్య అని ఒక మంత్రం ఉంటుంది అన్నమాట. ఈ మంత్రాన్ని 21 times చదువుకోవాలి. ఇది వెరీ గుడ్ కాంబినేషన్ అండి. నేను చాలా మందికి సజెస్ట్ చేస్తాను, చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్తారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసి, ఇంకా అంటే అన్ని వాళ్ళు చేయలేరు కదండి, కొన్ని పండితుల చేత వాళ్ళ చేత మా ఆధ్వర్యంలో మేము చేపిస్తూ ఉంటాం కాబట్టి అవి చేసుకుంటూ ఇంకా చాలా బాగుంటుంది. ఇది బెస్ట్ వాళ్ళకి అని నేను చెప్తాను, రెమెడీ అని చెప్తాను. సో ఇవి కాకుండా వీళ్ళు ఇంకా ఏమైనా చేయగలుగుంటే భగవద్గీత కొన్ని శ్లోకాలు, ఆధ్యాత్మికంగా యోగా చేయటం, మెడిటేషన్ చేస్తూ ఉంటే బాగుంటుంది. సో టయానికి భోజనం చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా, ఎందుకంటే మన భోజనానికి సక్సెస్కి చాలా రిలేషన్ ఉంటుందండి. అంటే టయానికి భోజనం చేస్తూ టయానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. టైం జిగ్జాగ్ భోజనం చేయకుండా, ఆధ్యాత్మిక చేయాల్సిన పనులు చేయకుండా వాళ్ళ లైఫ్ కూడా జిగ్జాగ్ అలానే ఉంటుంది. అందుకని ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ప్రెషర్ ఉంటుంది వీళ్ళకి ఈ టైంలో. దాన్ని ఓవర్కమ్ కావడానికి ఫుడ్ జనరల్గా వదిలేస్తారు, బ్యాలెన్స్ చేయాలి ఫుడ్ ని కూడా. సదా భోజన దుర్బలం అంటే ఏంటి, భోజనాన్ని టైగా చేయకపోవట్ల లాంటి పరిస్థితులు వస్తాయి అంట. అందుకని మనం ప్లానెడ్ గా ఫుడ్ తిన్నాం అనుకోండి అలా వెళ్ళిపోతుంది. గురువు గారు రాసుల వారి రాశి వివరాలు అయితే తెలియజేస్తున్నారు.
ఏంటంటే ఇది 40-50% వరకు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. బట్ ఇండివిజువల్ జాతకాలు కూడా చెక్ చేస్తుంటారు. వాళ్ళు చాలా మంది సఫర్ అవుతుంటారు. పెళ్లిళ్ళు కాక, పిల్లలు పుట్టక, ఉద్యోగాలు దొరక్క, సరైన సెటిల్మెంట్ లేక ఇండివిజువల్ గా చెక్ చేయించిన వారికి ఇండివిజువల్ గా ఏమైనా పరిహారాలు ఉంటాయా? అంటే ఇది చేస్తే జాతకరీత్యా సఫర్ అవుతూ ఉంటారు కదా, ఏం పరిహారాలు ఉంటాయి, ఏం చెయ్యొచ్చు వారికి? ఈ నక్షత్రాలు లేదంటే మనం చూసుకున్న ఈ యొక్క రాసుల యొక్క ఫలితాలు జూన్ మంత్వి వాళ్ళ యొక్క గోచార రీత్యాన్ని బట్టి, అంటే ప్రెసెంట్ యొక్క ప్లానెట్స్ మూవ్మెంట్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక 30-40% మాత్రమే ఉంటుంది. అయితే చాలామంది కామెంట్లు మనం చూస్తూ ఉంటాం, ఏమంటే మీరు భయపెడుతూ ఉంటారు అంటే వాళ్ళు ఇండివిజువల్ లైఫ్లో బాగుండి ఉండొచ్చు. ఎందుకంటే ఇండివిజువల్ జాతకాన్ని బట్టి చూడాలి. అది ఒక 60% ఖచ్చితంగా అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని కొంతమంది మేము బాగుందని చెప్పామనుకోండి, ఏం బాగుంది అన్ని బాధలే ఉన్నాయి అంటారు. అంటే ఇది ఒక 40%, బట్ వాళ్ళ జన్మ జాతకం కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా గనక ఇప్పుడు ఈ ముహూర్తాలు కాకుండా ఇంకా వాళ్ళు బాగా విపరీతమైన బాధలు ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారండి. పిల్లవాడు పుట్టిన వెంటనే పరుగును పోయేసి జాతక చక్రం రాపించుకుంటారు. పూర్వకాలంలో అక్కడ లేకపోయినా కానీ పక్కన 2-3 ఊళ్ళో ఎక్కడికో పోయేసి నడుచుకుంటా పోయి తీపించుకుని ఉండేవాళ్ళండి, ఈ టైంలో పుట్టారండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ జాతక చక్రంలో ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుందండి. సో తల్లిదండ్రులు కొంతకాలం ఉన్న తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జాతకంలో మొత్తం ఇంట్లో పెట్టేసి ఉంటారండి. అందుకని సో ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న యొక్క సమస్య తీవ్రతను బట్టి చక్కగా పరిష్కారాలు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరిదైతే ఏజ్ 35-40 ఉందో ఆ ఏజ్ వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ అలాగా తీసుకొని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైఫ్లో అప్పటిదాకా చాలా చక్కగా ఉంటారు. సడన్గా వాళ్ళు ఎక్కడైనా మేము జీవితంలో ఎదగలేకపోయాము, ఇక్కడ నిలబడిపోయింది, గ్రోత్ స్టాగ్నేటెడ్ అయిపోయింది అనే ఒక క్రైసిస్ లాగా వాళ్ళ మైండ్లో కనుక వచ్చి ఉంటే ఇమ్మీడియట్గా ఇంకా జాతకం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకేమంటారంటే 40-45 ఆర్ 40 +or-2-3 ఇయర్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఒక మెంటల్గా టెన్షన్స్ వస్తుందండి. మనం లాస్ట్ టైం చేసుకున్న డిస్కషన్లో కూడా చాలా మంది నాకు ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అని విన్నామండి, బట్ మీరు డిఫరెంట్గా చెప్పారని చెప్పేసి జాతకం చూపించుకున్నారండి. అట్ ది ఏజ్ ఆఫ్ 45 వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. నేను షాక్ అవుతాను. మూవీ యాక్టర్స్ని చూడండి, మహేష్ బాబు గారిని చూడండి, లేదంటే ప్రభాస్, వాళ్ళ ఏజ్ అంత. అంటే అవర్ లైఫ్ డిజైన్డ్ 40 తర్వాత గ్రోత్ ఉంటుంది, 40 ముందు ఉండదండి. అది పీరియడ్ ఈజ్ ఎవ్రీబడి అన్సర్టనిటీ. ఇది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి మీకు ఈ యోగాలన్నీ ఈ టైంలో వస్తాయి అంటే ఓ అలా అండి అని ఫ్రెష్ ఎనర్జీగా ఫీల్ అయిపోయి ముందుకెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి చెప్తాను, ఈ 1 year 2 year ఇది మీ లైఫ్లో ఇది అజ్ఞాతవాసం అనుకోండి, బీ ఇన్ సైలెంట్, బట్ దెర్ ఈజ్ అన్ యాక్టివ్ లైఫ్ రాబోతుందని. ఇలా ఒంటరిగా ఉండి బాధపడేదానికంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా కనుక గొడవలు వస్తుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఎందుకంటే భార్యాభర్తలు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. హోల్ సంసారం ఎప్పుడైతే చక్కగా ఉంటుందో ఈ యొక్క గృహస్థ ఆశ్రమాన్ని బేస్ చేసుకొని మిగతా ఆశ్రమాలు మొత్తం ఉన్నాయండి. అందుకని ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ఇంపార్టెంట్. అది చదవకుండానే 10 కుటుంబాలు హ్యాపీగా పోతారు ఒక ఫ్యామిలీ కనుక కరెక్ట్గా ఉంటే. అందుకని అలా భార్యాభర్తల మధ్య సఖ్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము. ఎవరికైనా కెరియర్లో ఇబ్బందిగా ఉందనుకోండి, మన్యు పాశుపత అభిషేకం. ధనం గురించి ఎప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. ఇవి కాకుండా ఇంకా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం మనం చూసి చక్కగా ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కారం ఉంది. ముందు జాతకం చూపించుకోండి, తీవ్రత చూసుకోండి, తీవ్రతను బట్టి పరిష్కారం చేసుకోవాలి. చాలా మందికి మనం చెప్పుకునే విధంగా 30-45 మధ్యలో ఉన్న వాళ్ళకి యోగాలు శాపాలను యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి యోగా స్కానింగ్ అంతా తీసేసి ఇచ్చేసాం. అక్కడ నేను ఎలా ఇస్తున్నాను, రేటింగ్ ఇచ్చేస్తాను. ఈ శాపం మీ రేటింగ్, ఈ శాపం ఎంత ఉంది, పరిహారం ఉంటుంది కదా. అలానే ఈ రేటింగ్ లో 60% కంటే తక్కువ ఉంటే వదిలేసేయండి. 60% కంటే ఎక్కువ ఉంటే సీరియస్ గా ఫోకస్ చేయాలి. ఈ పరిష్కారం ఇది దీనికి ఇలా క్లారిటీగా ఒక లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓకే ఇదా అని. పరిహారాలు చిన్నవే. ఎందుకంటే మనం పెట్టే పెద్ద ఖర్చులకి ఈ పూజలు మనం అవి చాలా చాలా తక్కువ అనమాట. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నాకు వచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఆప్టిమిజంగా ఉంది. అందుకని ఈ మెసేజ్ నేను చాలా క్లియర్గా తీసుకుని వెళ్తున్నాను. ఇన్ కేస్ మీ ఏజ్ 35-45 మధ్యలో ఉండి కెరియర్లో అప్పటిదాకా ప్రోగ్రెస్ చాలా చక్కగా ఉండి స్టాగ్నేటెడ్ అయ్యారు, ఆగిపోయారు అనుకునే విధంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా జాతక చక్రం చూపించుకోండి. శాపాలు తర్వాత గ్రహ దోషాలు ఉంటే స్కాన్ చేయించుకొని రిపోర్ట్ చేసేసుకోండి. చక్కటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఉంటుందని అందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ మరియు పరిష్కార మార్గాలు తెలియజేశారు. పరిహారాలు కూడా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో సంధ్య గారు, మీకు అలానే మనకి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్లాట్ఫామ్ కి, టెక్నీషియన్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. శుభం.